గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీర్పుపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన ఆయన మనసు మార్చుకున్నారు. పార్టీ నుంచి ఆహ్వానం అందితే తిరిగి చేరతానని క్లారిటీ ఇచ్చారు. ఏదో ఒక రోజు కుటుంబం లాంటి పార్టీలోకి వెళ్లాల్సిందేనని తెలిపారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీకి తాను నిజమైన సైనికుడిని చెప్పారు. జాతీయ రాష్ట్ర కీలక నేతలు పిలిచిన రోజు తిరిగి పార్టీలోకి వెళ్తానని ప్రకటించారు. అసెంబ్లీలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఉన్నప్పుడే పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని చెప్పారు. పార్టీ పెద్దల నుంచి తనకు తప్పకుండా పిలుపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు స్వేచ్ఛ ఇస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో యుద్ధం చేస్తామని రాజా సింగ్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. మొత్తానికి రాజా సింగ్ అయితే బీజేపీ పార్టీలో చేరేందుకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే దీనికి బీజేపీ పార్టీ ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది? గోషామహల్ నుంచి హ్యాట్రిక్ గా 3 సార్లు గెలుపొందినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ కిషన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కిషన్ రెడ్డితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతోటి రామచంద్రరావు అధ్యక్షుడిగా చేసే సమయంలో తన నామినేషన్ పత్రాలను స్వీకరించలేదు. పార్టీ నాయకత్వం పైన, కిషన్ రెడ్డి పైన, కొద్దిమంది నాయకుల పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజా సింగ్ మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం సంసిద్ధమైనట్టు తెలుస్తుంది. ఒకవైపు అత్యంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి కట్టర్ హిందూవాదిగా పేరున్నటువంటి రాజా సింగ్ వెళ్లడంతో కూడా పార్టీలో ఒక వర్గం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీలో నాయకత్వం సమన్వయం చేయకుండా కొద్దిమందిని ఇలా చేరడం వల్లనే పార్టీలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఆరోపించారు. ఒకవైపు ఆయన 3 సార్లు గెలిచినప్పటికీ కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయడం పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీని మారినటువంటి పార్టీకి సంబంధించి రాజీనామా చేసినటువంటి రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. అయితే తాను ఇప్పుడు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే చేరడానికి సిద్ధంగా ఉన్నాను, తల్లి లాంటి పార్టీకి నేను ఎప్పుడైనా వస్తానని చెప్పేసి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ నాయకులు పిలిచి తనను పార్టీలోకి ఆహ్వానిస్తే మళ్లీ వస్తాను, అసెంబ్లీలో తనను మాట్లాడడం కోసం స్వేచ్ఛనివ్వాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ నియోజకవర్గంలో ఆ స్వేచ్ఛగా ఫ్రీ హ్యాండ్ తో పనిచేసినప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి రాజా సింగ్ పార్టీ పెద్దలు పిలిచి తనను పిలిస్తే ఖచ్చితంగా పార్టీలో చేరతారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు తెలంగాణలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా ఎంఐఎం పార్టీల పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తిరిగి హిందుత్వ కోసం ప్రచారం చేస్తున్నటువంటి రాజా సింగ్ మొదటి నుంచి కూడా కొంత పార్టీలో అతివాద నాయకులు ఆయన కూడా ఒకరిగా చెప్తూ వస్తుంటారు. మొదటి నుంచి కూడా పార్టీ దాటకుండా పనిచేయాలని చెప్పేసి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఆయన కొంత దూకుడుగా వెళ్లడంతో కూడా ఆయనకి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి కొంతమంది నాయకులు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.